నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. బీజేపీ వైసీపీల మధ్య ఇంకా అనుబంధం కొనసాగుతోందా? టీడీపీ కూటమిలో బీజేపీ ఉన్న జగన్తో మాత్రం తెర వెనుక బంధం కొనసాగిస్తోందా? జగన్ ఇప్పటికీ బీజేపీ దత్తపుత్రుడేనా, మోదీ మిత్రుడేనా? అవునని అంటున్నారు పీసీసీ చీఫ్ షర్మిల. మోదీ అండ చూసుకునే జగన్ రెచ్చిపోతున్నారని ఆరోపించారు. వివేక హత్యనే కాదు, అన్ని విషయాల్లోనూ జగన్కు మోదీ మద్దతు ఉందంటున్న షర్మిల అందుకే వైసీపీ అధినేత ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్తున్నారు. మరి అన్నపై చెల్లెమ్మ చేసిన ఆరోపణల్లో పస ఉందా అసలు? అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లాలాభూష్ గారు. నమస్తే అండి, వెల్కమ్. వైసీపీ నుంచి యూత్ వింగ్ స్టేట్ సెక్రటరీగా ఉన్న రమేష్ గారు జాయిన్ అయ్యారు. కారమంచి నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం నాయకులు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు, నమస్తే, వెల్కమ్. సార్ కోటేశ్వర గారు, 2 రోజులుగా రప్ప అనేది మాత్రం బాగా నలుగుతోంది. పుష్ప 2లో ఈ డైలాగ్ ఉందని నాకు తెలియదు, నేను సినిమా చూడలేదు. నాకు అంతకుముందు పుష్ప ఫస్ట్ పార్ట్ చూసాం, బాగానే ఎంజాయ్ చేశాం, కానీ సమ్ రీజన్స్. సో ఈ డైలాగ్ దాంట్లో ఉందట. మొత్తానికి ఆ సినిమా కన్నా కూడా ఈ 2 రోజుల్లో ఆ డైలాగ్ బాగా ప్రాచుర్యం లభించింది. సరే, అదొక్కటే కాదు, అక్కడ ఫ్లెక్సీ చాలామంది దాని చుట్టూ తిరుగుతున్నారు. ఈ టీడీపీ వాళ్ళు కానీ, ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ. దెర్ ఆర్ సెవరల్ అదర్ ప్లకార్డ్స్ దేర్ which are totally instigating. జగన్ 2.0 ఏ రకంగా ఉండబోతోంది, వచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తాం, రాజారెడ్డి రాజ్యాంగం రేపు గుంటూరు నుంచి, ఇక్కడ గుంటూరు నుంచే మొదలవబోతోంది అని చెప్పేసి. అయితే దీంట్లో బాగా హైలైట్ అయింది అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా దాన్ని కన్వీనియంట్గా అదేదో పుష్ప 2లో ఉందండి. పుష్ప 2లో ఆ మొదటి లైన్ లేదు కదా. వైసీపీ కనుక 2029లో వచ్చిన వెంటనే ఒక్కొక్కటి తల నరుక్కుంటూ పోతామని చెప్పేసి పొట్టెలుతుంటే ఉండొచ్చు. సరే, అది అంత పక్కన పెడితే దానికి కంటిన్యూస్గానే ఈరోజు షర్మిల గారి మాటలు, అంటే ఆయన ఆ వ్యాఖ్యలను కూడా సమర్థించుకుంటూ పోతూ టీడీపీ పార్టీలోకి అతను ఇంతకుముందు ఉండేవాడట, ఇప్పుడు వచ్చాడట, అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళ మీద వ్యతిరేక భావంతో నరుక్కుంటూ పోతే మంచిదే కదా అని చెప్పేసి అన్ని ఒక సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక ఉన్న ధైర్యం పైన బీజేపీ అని అంటున్నారు ఆవిడ. ఇంక్లూడింగ్ వైఎస్ వివేక హత్య ఉదంతం దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కూడా ఆయన ఆ రకంగా ఇష్టారీతిన మాట్లాడటానికి, వేల మందిని అలా సమీకరించుకొని వెళ్ళటానికి, శాంతి భద్రతలు సృష్టించినా కానీ నాకేం కాదు అనే ఒక రీతిలో ఉన్నారంటే పైనుంచి ఆయన కంట్రోల్ ఇంకా ఉంది. అందుగురించే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది అనేది ఒక నర్మగర్భంగా ఆవిడ మాటల్లో అర్థమవుతుంది. సరే, ఎంతవరకు అవకాశం ఉంది? ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, మరి అంటే ఫ్యూచర్లో ఉండే పొలిటికల్ ఎరీనా ఎలా ఉండబోతుందనే దాంట్లో భాగంగా బీజేపీ అలా ప్రవర్తిస్తుందని చెప్పేసి షర్మిల గారి మాటల గూఢార్థం అనుకోవాలా? షర్మిల గారు గూఢార్థంతో చెప్పారా, లేకపోతే స్పష్టంగానే చెప్పారా అనేటువంటి దాన్ని కాసేపు పక్కన పెట్టేట్లయితే, జనానికి అలా కనిపిస్తా ఉంది అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే, నేను గతంలో కూడా జరిగినటువంటి డిస్కషన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన అధికారంలో ఉండగా 5 సంవత్సరాల పాటు బీజేపీ ఏ విధమైనటువంటి సంబంధాలను కలిగి ఉందో మనకు తెలుసు. పోలవరం నిర్మాణం చేపట్టకపోయినా, లేకపోతే దాన్ని పక్కన పెట్టేసినా, లేదా ఆ పేరుతో వచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించినా గానీ, ఇదేం ముఖ్యమంత్రి గారు, ఇదేం పని అని అడిగినటువంటి పాపాన్ని పోలేదు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. తాము నిధులు ఇచ్చి నిర్మింపజేయిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది, అది ఆలస్యం అయ్యేట్లయితే ఆ మేరకు పెరిగేటువంటి ఖర్చు కేంద్రం మీదనే
భారం పడుతుంది కదా, మీరు వేగంగా ఎందుకు చేయరు అని కూడా బీజేపీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ అడిగినటువంటి పాపాన్ని పోలేదు. అందువలన ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ఎప్పటికైనా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తోటి రాజకీయంగా ఒకవేళ విభేదాలు వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయంగా మరొక పార్టీ కావాలి. అందుకని ఉన్న వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ గనక ఆ వైసీపీ తోటి బీజేపీ సంబంధాలు కొనసాగిస్తున్నది అనేటువంటి అభిప్రాయాన్ని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పటికీ కూడా నేను అదే చెప్తున్నాను. ఎందుకు అంటే బీజేపీ వివిధ రాష్ట్రాల్లో అనుసరించినటువంటి వైఖరి ఇప్పటికీ దానికి పట్టులేనటువంటి ప్రాంతాల్లో ఎవరో ఒకరిని ఆలంబనగా చేసుకోవడానికి పచ్చి అవకాశవాదంతో వ్యవహరిస్తున్నటువంటి పార్టీ అదనేటువంటిది మనందరికీ తెలుసు. దానికి పక్కా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. గత ఎన్నికల సందర్భంలో అంటే 2019లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు మీద వేసినటువంటి సెటైర్స్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి భార్య గురించి లేకపోతే ఉగ్రవాది అని వర్ణించినటువంటి తీరు కానీ, లేదా పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలను విమర్శించినటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత వాటన్నింటినీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తీర్చివేయాలనేటువంటి ఏకైక కార్యక్రమం తప్ప వాళ్ళకి మిగిలినటువంటి అంశాల్లో ఎక్కడ ఏకాభిప్రాయం లేదు. బీజేపీ అయితే మేనిఫెస్టోని కూడా సమర్థించడానికి లేదా తాను భాగస్వామ్యం చెప్పుకోవడానికి కూడా దానిలో సిద్ధంగా లేదనేటువంటి మనకు తెలిసింది. అందుకని రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో కనుక ఏదైనా విభేదాలు వచ్చేట్లయితే బి టీమ్ గా వైసీపీని ఉపయోగించుకునేందుకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సిద్ధంగా ఉందనేటువంటి అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని షర్మిల గారు కూడా చెప్పారంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏవైతే ప్లకార్డ్స్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఎంతవరకు కరెక్ట్? ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను విన్నాను. వాటిని నిర్ద్వందంగా ఖండించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది తగని పని, లేదా వైసీపీ కూడా అది తగని వ్యవహారం. ఎవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తితోటి వచ్చారు అన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ అలాగే వచ్చినా లేదా తెలుగుదేశం వాళ్ళే పంపించినా కానీ అలాంటి ప్లేకార్డులు ప్రదర్శించడం ద్వారా ఇది రెచ్చగొట్టేటువంటి వ్యవహారం. వచ్చినటువంటి సందర్భం వేరు. అందుకని వాటన్నిటిని కూడా తీసేయించమని చెప్పేసి స్థానిక నాయకులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చూసుంటే ఆయన కానీ ఆదేశించినట్టు ఎక్కడ మనకేమీ కనపడదు. అంటే దాని అర్థం సమర్థించినట్టే. ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినటువంటి భావం కూడా అదే అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది ఒక అవాంఛనీయమైనటువంటి వ్యవహార శైలి. అంతేకాదు ఇటువంటి వ్యవహార శైలి, ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఏమీ తక్కువ తినలేదు. అందువలన ఒక పదజాలంలో తేడాలు ఉండొచ్చు తప్ప మూడు పార్టీలకు చెందినటువంటి వాళ్ళు అదే విధమైనటువంటి వైఖరితో అనుసరిస్తున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాలకు మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి అనేది నా అభిప్రాయం. రైట్ రమేష్ గారు, ఫస్ట్ వచ్చేసి షర్మిల గారి ఈరోజు కామెంట్స్ నిన్న స్పందించారు, ఈరోజు కూడా స్పందించారు. ఆయన మా నాన్నగారికి పుట్టినటువంటి మోదీ దత్తపుత్రుడు అన్న అర్థం వచ్చిన రీతిలో మాట్లాడారు. అంటే
ఇండైరెక్ట్గా ఆయనకి పూర్తి మద్దతు పయనించి ఉంది అని చెప్పేసి. అందుగురించి ఈ రకంగా ఆయన ఏమి బెరుకు లేకుండా మాట్లాడుతున్నారు. దానిలో భాగమే అటువంటి ప్లకార్డును కూడా సమర్థిస్తూ అదేమంటే పుష్ప 2లో ఉన్న డైలాగ్ని అడ్డం పెట్టుకుంటూ, అదేమంటే అక్కడికి వచ్చినటువంటి సెలెక్టివ్ జర్నలిస్టుల ద్వారా చెప్పించుకుంటూ, మొత్తం చదవమంటే వాళ్ళు కూడా సెలెక్టివ్గా పై లైన్ వదిలేసి చదువుతూ తప్పే ఉంది ప్రజాస్వామ్యం. వెంటనే ప్రజాస్వామ్యం వచ్చేసరికి బాధ అనిపించింది, నవ్వు కూడా వచ్చింది. మరి మీరు ఎలా సమర్థించుకుంటారో నాకు తెలియదు, కానీ ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? రెండవది, ఆయన క్లియర్గా అన్నారు, ఇప్పుడు కోటేశ్వర గారు ఆ భావన వచ్చేదట్టు అంటున్నారు. ఆయన పూర్తిగా విన్నారో లేదు, నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. తప్పే ఉంది. అతను రీఫార్మ్ అయ్యి వచ్చి మారి ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చాడు. టీడీపీ చేస్తున్నటువంటి ఈ హామీలు అమలు చేయకపోవడం వలన వాళ్ళ మీద అసంతృప్తితో టీడీపీ వాళ్ళని నరుకుతాను అన్నాడు. మంచిదే కదా, భావన కాదు, మంచిదే కదా అన్నాడు ఆయన. అవును కదా సార్, మీరు కూడా విని ఉంటారు కదా, చెప్పండి సార్ ఎలా సమర్థించుకుంటారు? సో ఇదంతా మరి పైన మోదీని లేకపోతే బీజేపీని చూసుకునే ఈ రకంగా చెలరైపోతున్నారు అనేది షర్మిల గారి ఆరోపణ. సురేష్ గారు, ముందుగా ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, నువ్వు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వెళ్తే నీకు చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ఇబ్బంది పెడతారు సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా, నువ్వు పార్టీలోంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి చాలా కష్టాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడకుండా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఆయన అనుకున్న విధంగా నేను ఈ రాష్ట్రంలో మా నాన్నగారు చెప్పిన ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడం కోసం బయటకు రావాలి అని చెప్పే ఉద్దేశంతో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎంత పవర్ఫుల్ ఆ రోజు సోనియా గాంధీ గారు అందరికీ కూడా తెలుసు. అటువంటి సోనియా గాంధీ గారిని ఎదిరించి బయటకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మోడీ గారికి దత్తపుత్రుడుగా ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళ చేతుల్లో ఉన్నారు, లేకపోతే ఆ రకంగా వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ వీళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అని మాట్లాడటం అనేది షర్మిల గారు, ఎందుకంటే షర్మిల గారి గురించి మాట్లాడాలంటే మాకు కూడా కొంత అడ్డొస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, జగనన్న చెల్లి. నిన్న కూడా జగనన్న గారు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు, ఎవరో విలేకరు అడిగిన ప్రశ్నకి షర్మిలమ్మ అదే దాని ఫోన్ ట్యాపింగ్ విషయంలో షర్మిలమ్మ అని చెప్పి మాట్లాడాడు తప్ప ఆయన ఎక్కడ కూడా షర్మిల గారు మాట్లాడుతున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాఖలాలు కానీ సందర్భం కానీ ఎక్కడా లేవు. ఆ విధంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గని నేచర్ అయింది. అటువంటి వ్యక్తి ఈ రోజున మోడీ గారికి దత్తపుత్రుడుగా ఉండవలసిన అవసరం లేదు. షర్మిల గారు తన రాజకీయ అవసరాల కోసం, ఎందుకంటే మరి చెప్పాలి అంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయమని చెప్పారు, ఆవిడ ఏం చేశారు సార్? అన్ని చేశారండి, ఏం చేయలేదు. ఎలక్షన్ ముందు నువ్వు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరమ్మా, కాంగ్రెస్ పార్టీలో చేస్తే ఫీడ్బ్యాక్ అంతా మేము చూసుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఆ సలహా ఇచ్చారు కాదు సార్, బాగుంది అంటే ఫస్ట్ టైం వింటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ సలహా ఇచ్చారు, షర్మిల గారు అడగంగానే ఏపీసీసీ అధ్యక్షురాలుగా రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు చెప్తే అక్కడ రాహుల్ గాంధీ ఇచ్చేసాడు. ఇప్పుడు షర్మిలారెడ్డి గారు బాగుంది సార్, ఆవిడ జీవిత మీకు బాగానే ఉంటదండి సార్ సురేష్ గారు, ఎందుకంటే అలాగా సార్ మీ దాన్ని ఏమంటున్నాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు ఏమో బీజేపీ పంతం చేరడానికి ఎలక్షన్స్ బిఫోర్ నానా తంటాలు పడుతున్నాడు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని ఏపీసీసీ పగ్గాలు కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఇప్పించాడు. అంతేగా ఇప్పుడు మీరు డెఫినెట్లీ ఎందుకో కూడా చెప్తా వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేజర్ పార్ట్ ఆఫ్ ఓట్ షేర్ ఉండేది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకి. ఆ ఓట్ షేర్ ని చేల్చడం కోసం ఆ రోజున షర్మిల గారిని ఒక తుర్పుముక్కగా ఉపయోగించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో కాదని చెప్పి చెప్పడానికి ఎవరికేమి ఉపయోగించుకోవడం సరే సార్, ఓకే సార్, ఫస్ట్ అయిపోయింది కంటిన్యూ.
ఈ రోజున షర్మిల గారు మోడీ గారు దత్తపుత్రుడు అని చెప్పడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే మీరు చూసారు లేదా, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన న్యూస్లో షర్మిల గారు ముగ్గురు గురించి మాట్లాడారు. ఎవరి గురించి? జగన్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు మాత్రమే హైలైట్ చేస్తూ చూపిస్తుంది. ఎందుకని? మాకేమి చెవులు కళ్ళు మూసుకుపోయలేము సార్. ఆంధ్రజ్యోతి చెప్పిందే వినడానికి చదవడానికి. ఆవిడ పలు సందర్భాల్లో చెప్పారు. ఆంధ్రజ్యోతి చెప్తే అంత, చెప్పకపోతే అంత. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆ పలు సందర్భాల్లో షర్మిల గారు ఒక్కసారి కాదు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని. ఎస్, అది వాస్తవమే, అలాగే కనపడుతోంది. అదే కోటేశ్వర గారు చెప్పినట్లు అది ఎప్పటి నుంచో కనపడుతుంది. మీరు కూడా ఒప్పుకున్నారు కదా ఇప్పుడు. ఏం ఒప్పుకున్నాను నేను? చెప్పండి. అదే ఆంధ్రజ్యోతిలో రాయలేదు, రాయలేదని నేను అలా. ముగ్గురు గురించి రాశారు, కానీ ఆంధ్రజ్యోతి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే పెట్టి హైలైట్ చేస్తూ చూపించింది అని చెప్పాను నేను. అంతే తప్ప నేనేం ఒప్పుకోలేదు సురేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ ఆయన యొక్క నేచర్ తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి లొంగిపోయి ఉంటారు అనేది చాలా హాస్యాస్పదం. అసలు సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు, లొంగిపోయి ఉన్నారు, ఈ రకమైన వ్యాఖ్యలు అనేవి కరెక్ట్ కాదు. షర్మిల గారు ఆవిడ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా షర్మిలారెడ్డి గారు తన రాజకీయాల కోసం తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఏమీ చేయలేక అక్కడ పార్టీని వైండప్ చేసేసి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఈ రోజున ఏమి చేయనివ్వలేదంట సార్. ఒక్క నిమిషం సార్, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏమి చేయనివ్వలేదట. ఇప్పుడు కొత్త రివల్యూషన్ అది. మీరేమో ఆవిడేం చేయలేకపోయారన్నారు. ఏమి చేయనివ్వలేకపోయేదట ఇద్దరు కలిపి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2012లో పార్టీ పెట్టారు. 2014లో ఓడిపోయారు కదా అని చెప్పి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలను, బీజేపీ పార్టీలను కలిపేయలేదు. మళ్ళీ పోరాడాడు ఆయన. 2014 నుంచి 2019 వరకు పోరాడి ఈ రోజున 2019లో అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు మళ్ళీ ఓడిపోయాం. రేపొద్దున ఈ రోజు ఈ 5 సంవత్సరాలు పోరాడుతాం, 2029లో మళ్ళీ అధికారంలోకి వస్తాం అనే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. కానీ షర్మిలారెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కనీసం పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపేసుకుని కొమ్మక్కైపోయి ఆవిడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆవిడ ఆ రోజున ఏం చెప్పారండి? తెలంగాణ ఆవిడ నాకు ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే నాకు మెట్టినిల్లు, నేను చచ్చిపోయినా నేను ఇక్కడే చచ్చిపోతాను, నన్ను ఎక్కడే పూడుస్తారు, ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడిన షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. విన్నాం సార్, మీరేం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోల్చుకోవట్లేదు చెప్తున్నా. ఆవిడ నేచర్ కి జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ కి 2014లో అధికారంలోకి రానంత మాత్రాన వైసీపీకి ఏం తక్కువ ఓటు బ్యాంక్ రాలేదు. నాకు గుర్తున్నంత వరకు <2% డిఫరెన్స్. కాబట్టి బుర్రన్నోడు ఎవడో కూడా పార్టీని వేరే పార్టీ అధికారం రాలేదని వేరే దాంట్లో విలీనం చేసే ఆలోచన అయితే చేయరు. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. ఇంకా మాట్లాడితే అప్పుడు కూడా కూటమి 3 పార్టీలు వచ్చారు. కాబట్టి నేనేమంటున్నానంటే మీ పార్టీ బలం అని నేనేం తక్కువ అని నేనేమంటున్నానంటే వైఎస్ఆర్టీపీతో పోల్చుకుంటుంటే నేను ఇది తీసుకొస్తున్నాను. రెండో పాయింట్, ఇప్పుడు ఆవిడ నిన్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిన తర్వాత ఆవిడ చాలా ఘాటుగా స్పందించాను. నేను అప్పుడే చెప్పాను, నన్ను రాజకీయాలు చేయనివ్వలేదు కుట్రపూరితంగా 2 రాష్ట్రాలు కలిపి అని చెప్పేసి అనే దానికి ఇప్పుడు మీరు అన్నదే అదొక వేదికగా కనపడుతుంది. అందు గురించే తప్పక ఇక్కడికి రావాల్సి వచ్చింది అనేది. సరే, ఇది ఆవిడ ఇష్టంలేండి. ఒకళ్ళు చేయనివ్వకపోతే చేయకపోకుండా ఉండకపోవడం అనేది కూడా ఆవిడ యొక్క ఇన్ఎఫిషియన్సీ కదండి. రాజకీయం అనేది మన యొక్క దమ్ము, దాని ధైర్యంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, లేకపోతే ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఇబ్బందులండి. ఎదుటోడు ఏదో ఒకటి తన ఇబ్బందులు ఉంటాయి సార్, ఇబ్బందులు ఉంటాయి కానీ చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వమే ఈ రకంగా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ నాయకుల దగ్గర నుంచి, వ్యాపారవేత్తల దగ్గర నుంచి, సినిమా స్టార్స్ దగ్గర నుంచి, అది కూడా ఒక్క రాష్ట్రానికి పరిమితం కాకుండా
పక్కనున్న రాష్ట్రంలో ఉన్నటువంటి వారి సహకారంతో కూడా ఈ రకంగా ట్యాపింగ్ చేసిన వ్యవహారం నడుస్తుంది చూసారా. బిగ్ క్రైమ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్లు ఎన్నిసార్లు ట్యాప్ చేశారో, సుబ్బారెడ్డి గారి ఫోన్లు ఎన్నిసార్లు ట్యాప్ చేశారో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్లు ఎన్నిసార్లు ట్యాప్ చేశారో, కేఎన్ఆర్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ఫోన్లు ఎన్నిసార్లు ట్యాప్ చేశారో. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళే ట్యాప్ చేశారని చెప్పేది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదే కదా మొత్తుకుంది. మీ పార్టీలో ఉన్నప్పుడే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదే కదా మొత్తుకుని బయటికి రావడానికి ప్రధాన కారణం అని చెప్పింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క నాయకుడి యొక్క ఇంపార్టెంట్ లీడర్స్ యొక్క ఫోన్స్ అన్ని కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చేసినా తప్పే సార్. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేస్తారో అది దాంట్లో నిజాలు తేల్చి విచారణ చేసి దాన్ని చట్టం ముందు నిలబెడితే అప్పుడు నిజంగా ఎవరు చేశారు ఎవరు చేయలేదని తేలుతుంది. సరే సార్, కమింగ్ టు ద ప్లకార్డ్స్ అండ్ ద హై డ్రామా the day before yesterday in Palnadu and the press meet of Jagannath Reddy garu. సురేష్ గారు, ఇప్పుడు అతను క్లియర్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, అక్కడ సభ్యత్వం ఉంది అనేది మనకు కూడా ఆ విషయం బయటకు వచ్చిన విషయం. సరే, అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా మాట్లాడటం జరిగింది. లేదా తెలుగుదేశం పార్టీ మీద కోపంతో బయటకు వచ్చి ఆ ప్లకార్డును పట్టుకున్నారు. ఇప్పుడు ప్లకార్డు గతంలో ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనందరం చూసామండి. తోలు తెస్తా, చంపేస్తా, వాళ్ళని రాళ్లతో కొట్టండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన ఒక లీడరు, మీరు అనుమతిస్తే రెడ్లను నరుకుతాం అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భం మీరు వీడియోలు చూసారు లేదా? మురళి అని ఒక జనసేన నాయకుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే టీడీపీ మినీ మహానాడు తిరుపతిలో జరిగినప్పుడు ఒకటి రమేష్ గారు, అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, పరామర్శ కార్యక్రమం అనేది. అది కూడా సంవత్సరం క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తిది, వైసీపీ కార్యకర్త. దానికి కూడా రకరకాల వాదనలు వస్తున్నాయి. అది పక్కన పెడదాం కాసేపు. పరామర్శకి ఆల్రెడీ పోలీసులు కొన్ని ఆంక్షలతో పర్మిషన్స్ ఇచ్చారు, అక్కడ వైలేషన్ జరిగింది. ఎక్కడికక్కడ వైలేషన్ జరుగుతూ ఉంది. స్కెడ్యూల్ ప్రకారం అసలు జరగలేదు. మార్నింగ్ ఎప్పుడో 9కి 8:30కి బయలుదేరినటువంటి కాన్వాయి సాయంత్రం 4:30కి చేరింది. 7.5 గంటల పాటు 76 కిలోమీటర్లు. ఇద్దరు చనిపోవటం తొక్కిసలాటలో. అదే కనుక పోలీసులు ఇచ్చినటువంటి నిబంధనలు పాటించుంటే ఆ 2 ప్రాణాలు నిలబడి ఉండేవి కదా. అదొకటి. ఒక్క నిమిషం సార్, ఇక్కడ చాలా కన్వీనియంట్ గా ఒక ప్లకార్డ్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ప్లకార్డ్ ఒకటే కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారు. అటు మీరు కానీ టీడీపీ కానీ ఒక్క నిమిషం కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, అక్కడ బూత్ ఉంది, చెక్ చేస్తాం. ఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు. ఇందాక చెప్పినట్టు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు, వేట తలలు నరికినట్లు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. రప్ప నరుకుతాం. నా కొడుకులారు ఇంకొకటి వేరే వైసీపీ నాయకుడి ఫోటోతో ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అన్న వస్తాడు, అంతు చూస్తాడు. ఏంది సార్ ఇది అసలు ఏమన్నా ఒక పరామర్శకి వెళ్ళేటటువంటి కార్యక్రమం అనేది? అదే సార్, ఆడెవడో మాట్లాడాడేమో, ఎక్కడ మాట్లాడాడో తెలియదు. నేను పబ్లిక్ ర్యాలీ కదండి. పబ్లిక్ ర్యాలీలో ఈ రకంగా ఎప్పుడైనా చూసామా? పబ్లిక్ ర్యాలీలో ఈ రకంగా ఇన్ని ప్లకార్డ్, పబ్లిక్ ర్యాలీలో నేను అనేది పబ్లిక్ ర్యాలీలో గతంలో ఎక్కడన్నా మాట్లాడారు? అర్థమైందా సార్? ఎక్కడ లోకేష్ గారు మాట్లాడి పెట్టమంటారా? ఈ రకంగా నరకమనే నేను విన్నాను, చాలా విన్నాను. నరకమనే వైసీపీ ఎమ్మెల్యే గుండా నా కొడకల్లారా పవన్ కళ్యాణ్ గారు రాడ్లతో వస్తాం, హాకీ స్టిక్కులతో వస్తాం, మిమ్మల్ని అందరినీ ఏం చేయాలో చేస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. బహిరంగ వేదికల మీద. ఆ రోజు ఏమైపోయినాయి సార్ ఈ ప్రవచనాలన్నీ? ఈ స్థాయిలో అయితే ఎక్కడ వెళ్ళలేదు సార్. గతంలో ఎక్కడ లేదు. గతంలో ఇంత దిగజారిపోయి
ఇంత దిగజారిపోయి నరుకుతాము తల నరుకుతాం అనేది ఎక్కడా లేదు. విషయం ఏంటంటే వినండి ఒక నిమిషం. దాన్ని ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు సమర్థిస్తూ మంచిదే కదా అంటారా? దానికి సమాధానం చెప్పండి. అవును సార్, ఇప్పుడు అక్కడ జరిగింది విషయాన్ని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడో పుష్ప 2 డైలాగులు పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా సినిమా డైలాగులు పెట్టినా సరే వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాన్ని ఆయన చెప్పారు తప్ప దాన్ని ఆయన అన్నదేంటి? ఇది ఎలా ముగించారు? టీడీపీ వాళ్ళు నరుగుతా ఉన్నారు, మంచిదే కదా, ఎలా సమర్థిస్తారు దాన్ని? టీడీపీ అంతకంటే ఎక్కువ ఇవాళ బుచ్చే చౌదరి గారు తలకాయ తీసేస్తానండి. నిన్న మాట అనకపోతే ఈ మాట అన్నాడు కదండి. నిన్న మాట అనకపోతే ఆయన ఈ రోజు ఆయన అన్నాడుగా. నిన్న ఆయన అలా మాట్లాడకపోతే ఈ రోజు ఈయన మాట్లాడగా అలా మాట్లాడాలని రూల్ ఉందా? అదేంటరా ఆయన మాట్లాడకపోతే అది మంచిదే కదా. మాట్లాడితే ఈయన అలా మాట్లాడతాడా చెప్పండి మీరు? నిన్న ఆయన అంటే మీరంతా పైనుంచి దిగొచ్చారేంటండి? నాకు అర్థం కాదు. మిమ్మల్ని ఒక మాట్లాడకూడదు కానీ మీరు ముందే అనేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పి ఈ రోజు బుచ్చే చౌదరి గారు తల నరకమని చెప్తాడా? అది కాదండి. అసలు నిన్న ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా మంచిదే కదా అని ఎలా ప్రోత్సహిస్తాడండి? ఖండించడం పక్కన పెట్టండి. మంచిదే కదా అన్న మాట ఎలా వస్తుందండి? నాకు అర్థం కాదు. ఆయన ప్రోత్సహిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీరు కూడా అలాగే ప్రోత్సహించుకోండి. ఏముండదు. మీరు అన్నారుగా 39-40% నిజంగా అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు. అది ఉంటుందో చూసుకోండి. ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారండి. సురేష్ గారు మీరు చెప్పినట్టుగా ఎక్కడ ప్రజలు లేరు. ఈ రోజున టీడీపీ ఆస్థాన సర్వేలు చెప్తున్నాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, దాని మీద మాట్లాడండి. దాని మీద క్వశ్చన్ చేయండి. దాని మీద ప్రజా ఉద్యమాలు చేయండి. అంతేగాని ఏంటండి ఇది పరామర్శలు పెడితే ఏంటిది? ఎవడో సంవత్సరం క్రితం చచ్చాడని చెప్పేసి అడిగి విగ్రహం తట్టుకోలేకపోతున్నారు. అదే సంవత్సరం క్రితం చనిపోయాడు అతను స్వాతంత్ర సమరయోధుడు, అతనికి విగ్రహం తట్టుకోలేకపోతున్నారు. ఆ తట్టుకోలేకే ఈ ఆంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటే ఎక్కడ ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఏంటంటే అసలు మీరు అది కూడా ఎలా చేయలేదుగా. అసలు ఇళ్ల నుంచి బయటకు రాలేదుగా. రోజు కట్టారుగా, చంపేశాడు, తాళి కట్టారుగా, పీడీ యాక్ట్లు పెట్టారుగా, హౌస్ అరెస్టులు చేశారుగా. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కదా. ఎక్కడ ఇచ్చారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శగా నిర్ణయిస్తే ఈ రోజున ఏది 40,000 మంది వేసుకున్నా, 40,000 మంది వేసుకున్నా, 30,000 మంది వేసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తలు పరామర్శ చేయడానికి అసలు మీరు వెళ్ళింది పరామర్శ చేయడానికి దేనికి వెళ్ళారు? అదే పొదిరి వెళ్ళేమో అక్కడ పొగాకు బేళ్ళని తొక్కారు. గుంటూరు మిర్చి ఆటేలేమో అక్కడ మిర్చి టిక్కీలు కొట్టేశారు, దొంగతనాలు జరిగినాయి. ఇదే పరామర్శ చేయడం అంటే? మీరు ఎక్కడైనా నిరూపించారా మిర్చి టిక్కీలు కొట్టేసినాడు పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడని చెప్పి మీరు నిరూపించారా? మీ ఇష్టం. మీరు ఎలాంటి రాజకీయాలు చేయండి, మీరు ఎలాంటి రాజకీయాలు చేయండి సార్, మీరు ఎలాంటి రాజకీయాలు చేయండి. రైట్ సార్. వెంకటేశ్వర్లు గారు అల్లాబక్ష్ గారు, ఇది సార్ మరి వాళ్ళు గడ్డి తింటే మీరు గడ్డి తింటారా? నిజంగానే ఆయన చాలా సీనియర్ లీడరు. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ గవర్నమెంట్ బుచ్చే చౌదరి గారు. సరే, ఆయన ఒక ఫ్లోలో ఏదో మాట్లాడారు. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైసీపీ పార్టీ కానీ, లేదా టీడీపీ కానీ, బీజేపీ, జనసేన, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్టీ, ఎవరైనా కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది తప్పు. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక చర్యల కోసం దానికోసం మేము సమ్మెలు చేసాం, నిరసన కార్యక్రమం చేసాం, అన్ని చేసాం. ఎక్కడైనా పొరపాటున మా భాష గాని మా పదజాలం గాని ఏదైనా మారినప్పుడు స్వయాన చంద్రబాబు నాయుడు గారే లేదు, మనం ఆ బార్డర్ క్రాస్ అవ్వద్దు, మనం ఆ లిమిట్ లో ప్రజాస్వామ్యబద్ధమైన భాషలోనే మాట్లాడాలని చెప్పి ఎన్నోసార్లు వారు చెప్పడం జరిగింది. ఇక ఇందాక వారేదో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా ఉంటే, వైజాగ్ లో వారు సమ్మె చేయడం కోసం వెళ్తా ఉంటే రానియకుండా రాళ్లతో రప్పలతో వైసీపీ రౌడీలతో వాళ్ళు బలగం యూజ్ చేసి వాళ్ళని అడ్డుకున్నారు. అడ్డుకున్న సందర్భంలో మాట్లాడిన మాట అది. మీరు కొట్లాటే కావాలా, ప్రజాస్వామ్యం చేద్దామా, రాజకీయాలు చేద్దామా, ఏం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మనం నిరసన తెలపకూడదా అనేటువంటి సందర్భంలో మాట్లాడిన మాట. మీకు రౌడీజమే కాబట్టి తండ్రి హాకీ బ్యాట్లు మొత్తం తండ్రి చెప్పినట్టు వాడినటువంటి భాష అది. అదే విధంగా లోకేష్ బాబు గారు మాట్లాడింది కూడా ఎప్పుడు మాట్లాడారంటే, ఏదైతే పాదయాత్రలో యువగలం అనే పాదయాత్ర వెళ్ళినప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేలు వారి యొక్క అవినీతి, వారి యొక్క రౌడీజం ఎక్కువైపోయినప్పుడు
ఉద్రేకంతో మాట్లాడిన మాటలు అంతే తప్ప ఈ విధంగా రెచ్చగొట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేసి కొద్దిగా సిగ్గు శరం ఉండాలండి. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండేసి డోంట్ మేక్ క్రాస్ వర్డ్స్. మీరు మాట్లాడండి, నేను మాట్లాడలా, క్రాసింగ్ చేయాల. వినండి, విని జగన్మోహన్ రెడ్డి అరే అడ్డగోలు మాట్లాడతారండి. ఎక్కడైనా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండేసి రపా 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 ఏంది ఇదేమో చెట్ల నరకడానికి సిగ్గుండా మాట్లాడడం కోసం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి కోసం నెల్లూరులో బారాసాయి దర్గాకి డబ్బులు కావాలి, పొట్టేపాలెం కొలుసు కోసం వారధి కోసం డబ్బులు కావాలని చెప్పి పెడితే ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చినా కూడా ఆ దర్గాలో పనులు జరగల. ఎందుకంటే కాంట్రాక్టర్లు సార్ అక్కడ సైన్ చేశారు కానీ ఫైనాన్స్ అప్రూవల్ రాలేదు, దీన్ని మేము పని చేసిన డబ్బులు రావని చెప్పి బాపోయి ఆయన బయటకు వస్తే పార్టీ నుంచి వారి ఫోన్ ట్యాపింగ్ చేశారు. వారి యొక్క మిత్రుడు లంకా శివరామరెడ్డితో మాట్లాడుతూ ఉంటే అవి ట్యాపింగ్ చేసి పెట్టారు. వారు ఎవరితో మాట్లాడినా అంటే వారి పార్టీలో ఉన్నా కూడా దొంగచాటున ఆయన ఫోన్లన్నీ వింటూ సంభాషణ వింటూ వారి యొక్క మనసును బాధ చేసి కలించడం వల్ల ఆయన బయటకు వచ్చాడు. అక్కడ పార్టీ నుంచి బయటకు వచ్చి చేయడం వల్ల ఆయన ఈ రోజు అదే నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదే రపరపరపా చేస్తారు. ఏందా రపరప అంటే 43 కోట్లతో 500 పైన అభివృద్ధి పనులు వేగవంతంగా చేశారు. మీకు గతంలో మీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ రపరపరప అభివృద్ధులు చేసి చూపారు కానీ ఈ మాటలు ఈ రౌడీజం చేయడానికే. అంటే మీ తాత ముత్తాతలు మీ నాయన గారి నుంచి ఇదేనా వారసత్వం వస్తూ ఉండేది? ఈ పనులు మీరు చేయడం కోసం అవునండి, మీకు అలవాటే కదా. రాజారెడ్డి గారు కానివ్వండి, మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, మీకు కానీ ఇదే పని కదా. బాబాయిని హత్యలు చేయడం, రౌడీజం చేయడం, రాయలసీమలో ఫ్రాక్షన్ ప్రోత్సహించడము, అదేంటంటే ఓ బెట్టింగ్ రాజా చనిపోతే ఆయనకి విగ్రహం పెట్టడం, అంతే కదండి. ఇంకొక నలుగురు ఉన్నారు కదా, పావు గంట, అరగంట, గంట తర్వాత గోరడ్ల మాధవ్ గారు ఉన్నారు కదా పట్లోడు చేసి, వారు నలుగురు కూడా చతుర్ముఖంగా పెట్టి బ్రహ్మ సృష్టికర్త 4 ముఖాలు పెట్టి వారు కూడా విగ్రహం ఆవిష్కరించండి. ఏం చేస్తున్నారండి మీరు? ఈ భాషగా మీరు మాట్లాడేది కనీసం ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. కొంచెం మాట్లాడేటప్పుడు ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే భాష కనీసం వాళ్ళు చేసినప్పుడు అది ఏదో అయిపోయింది, అది వాళ్ళు ఏదో కార్యకర్తలు చేశారు, అది పెద్ద దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం అని చెప్పి చెప్పుకోవాల్సింది పోయి ఒక పార్టీ లీడర్ గా ఉండేసి వైసీపీ పార్టీ హోదాలో ఉండేసి వారు ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు. మరొక విషయం, ఇంకా షర్మిల గారు వచ్చేసి ఈ దత్తత పుత్రుడు గురించి మాట్లాడుతున్నారండి. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అవసరం ఏముందండి? ఏం అవసరం? పోనీ ఇలా కోటేశ్వరరావు గారు చెప్పినట్టు పార్టీ బి అనో ప్లాన్ బి అనో అనుకున్నా కూడా మరి ఇంకా 4 సంవత్సరాలు మీకు అవసరం లేదో పైన బీజేపీకి అవసరం. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వైసీపీ పార్టీకి ఉండేది 11 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, తర్వాత 4 లోక్సభ ఉన్నాయి, 7 రాజ్యసభ ఉన్నాయి. అక్కడ ఎన్డీఏ ఏదైతే కేంద్రంలో ఉందో 129 సీట్లతో మ్యాండేట్ ఉంది. రాజ్యసభలో కూడా 116 అదర్స్ లో ఉంది. ఆ 116 7 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఏం లాలూచి చేసి, ఏం గ్యాంబ్లింగ్ చేసి, ఏం లాబింగ్ చేయాలంటే కేంద్రంతో లేదా బీజేపీ పార్టీతో కానీ ఎన్డీఏ కూటమితో కానీ వీరు అవసరం లేదు. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక బేస్ చేసుకొని ఎప్పుడెప్పుడా పార్టీలో విలీనం చేద్దాం, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తాను నేను, మా చెల్లెమ్మని తొలగించి నన్ను పెట్టుకోండి అని చెప్పి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను అడ్డకట్టుగా ఇక్కడ చెల్లెమ్మ లేదు ఆయన రాకూడదని చెప్పి కాంగ్రెస్ లో విలీనం చేయకూడదని చెప్పి ఈ చెల్లెమ్మ అడ్డుకుంటూ ఆ బీజేపీ దత్తపుత్రుడు అని చెప్పి ఈమె స్పీడ్ బ్రేకర్లు ఆ టోల్ గేట్లు వేస్తా ఉంది. అంతే తప్ప వారు ఏమి బీజేపీ పార్టీకి లేదా ఇండియా కూటమి దత్తపుత్రుడు కాదు, ఇంకోటి ఏం కాదు. మరి రైట్, ఓకే. మొత్తానికి తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విలీనం చేస్తారంటే బీజేపీ నీవాడంటే నీవాడే అని చెప్పేసి అట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏ రకంగా అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందో అలాంటి లవ్ స్టోరీని ఇక్కడ కూడా మొత్తానికి తీసుకొచ్చారు. వెంకటేశ్వర్లు గారు, ఒకటి షర్మిల వ్యాఖ్యలు, అయితే దానికి నేపథ్యం ఏంటంటే ఆయనంతా
డిబాకల్ అంటే అంత డిఫీట్ వచ్చిన తర్వాత కూడా ఏమీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోకుండా, కారణాలు వెతుక్కోకుండా ఈ రకమైనటువంటి ప్రొవోకింగ్ యాక్టివిటీస్ తీసుకోవడానికి గల కారణం ఆయనకి పైన ఉన్నటువంటి ఆ అండా దండ అనేది. దాంతోపాటుగా గత 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు. సార్ ఓకే, నమస్తే అందరికీ. దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నా ఇప్పుడు అర్థం చెప్తుంటే. సరే, ఈ చర్చ మనం ఏదైనా పొరపాట చిన్న దొర్లినప్పుడు అది పొరపాటుగా చెప్తే ప్రజలు హర్షిస్తారు, సంతోషిస్తారు, అప్రిషియేట్ చేస్తారు. తప్పుని మరీ తప్పు సరిదిద్దడానికి 100 తప్పులు చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. సరే, అందరూ చూసాము. దానికి నేపథ్యం కూడా ఒకరోజు ముందు ఈ సినీ అవార్డులు అందరికీ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది, మీరు చూశారు. అక్కడ డైరెక్ట్ హీరోనే డైలాగ్ చెప్పొచ్చా అని తెలంగాణ ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని ఆ డైలాగ్ చెప్పింది మీరు చూసే ఉంటారు. సేమ్ ఇదే డైలాగే చెప్పాడు. పుష్ప 2 డైలాగ్లో రప్ప రప్ప అనే డైలాగే చెప్పాడు. అందుకోసమే సినిమాలో కూడా కొన్ని అభ్యంతరకరమైనటువంటి అంశాలను కూడా సెన్సార్ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల కూడా యూత్ ఇటువంటి పక్కదార పెడదారున పట్టడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే, అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెట్టినా, ప్లే కార్డులు అంత డైరెక్ట్ చెప్పినప్పుడు నిజంగా ప్రజలు, ప్రజాకాంక్ష, ప్రజల మేలు, శాంతి, సామరస్యం కోరుకున్న వాళ్ళు ఎవరైనా అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు, అటువంటి ప్లే కార్డులు మనం ప్రదర్శించకూడదు. అది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, అందరూ శాంతి సౌభ్రాతృత్వం కోరుకుంటున్నాం. కాబట్టి మన పార్టీ యొక్క పద్ధతి అది కాదు. మనం ప్రజల్ని చైతన్యవంతం చేసే పదాలు వాడాలి తప్ప మరి నిన్న ఈ రోజు జరిగిన దాంట్లో అంతే తప్పేముంది, సినిమా డైలాగ్ చెప్తే తప్పేముందని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అట్లా వెనకేసుకురావడం సరైంది కాదు. ఏదో పొరపాటు జరిగిందేమో, మాకు సంబంధం లేదనొచ్చు. లేదా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని అబాస్పాలు చేయడానికి, మమ్మల్ని చెడ్డ పేరు తెప్పించడానికి ఎవరు అరాచకవాదులు చెప్పారనొచ్చు. లేదు నిజంగా అదేగిన ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన తెలుగుదేశం సభ్యుడే కదా అని ఇప్పుడు వైసీపీ నాయకుడు అన్నారు. అదే మాట ముఖ్యమంత్రి కూడా చెప్పిండొచ్చు, మాకు సంబంధం లేదు, ఆ ప్లే కార్డుకి మాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలంటే చూడండి ఆయన తెలుగుదేశం సభ్యుడు కలిగిన వాడు, మా పార్టీని అభాషపాలు చేయడానికి ఎట్లా చేసాడంటే గౌరవం ఉండేది. అది కాకుండా అక్కడ ఏం ఖండించకుండా అది అనడం తప్పేముంది అనేది సరైన పద్ధతి కాదు. అది దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఆయన కూడా ఒకవేళ తెలుసో తెలియక చెప్పినా ఆ మాట నేను ఉపసంహరించుకున్నానంటే గౌరవం ఉండేది. మరి దాన్ని వైసీపీ నాయకులు కూడా అట్లా ఎంటేసుకొని మరి దాన్ని వాదించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే ఆయన ఒక వైసీపీ లేదా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఇటువంటి మాటలు ఉన్నాయి. దాన్ని ఇంకా తుడిచిపెట్టుకోవాలంటే ఇంకా శాంతి పద్ధతుల్లో వ్యవహరించాలి. కాబట్టి ఇది రెండో అంశం. షర్మిల గారు చెప్పారు ఆయన గురించి ఉందని. ఆమె చెప్పినా చెప్పకపోయినా అందరికి తెలిసిన రాష్ట్రం కోటేశ్వరరావు గారు చెప్పారు క్లియర్ గా. ఇప్పుడు సంవత్సరం అయింది కూటమి గవర్నమెంట్ వచ్చి. ఏనాడైనా కేంద్రంలో అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, లేదా ఇంకా ఎవరైనా కానీ ఏనాడైనా వాళ్ళని విమర్శించింది కానీ, జగన్ డైరెక్ట్ మాట్లాడింది కానీ, లేదా ఈయన వాళ్ళని మన రాష్ట్రానికి ఇవ్వలేదు, ఏం చేయలేదు అని ఖండించింది కానీ ఎక్కడా ఈ సంవత్సర కాలంలో నేనైతే చూడలేదు. కాబట్టి ఇంతకంటే సాక్ష్యాలు, ఇంతకంటే వాళ్ళతో కలిసి ఉన్నారనడానికి ఏ ఆధారాలు అక్కడ లేదు, ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకోసం ఆయన్ని హోల్డ్లో పెట్టుకుందో అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో, తమకు బలం ఉంది, వీళ్ళ మీద ఆధారపడ్డం, రేపొద్దున మా రాష్ట్రానికి కావాలని పట్టవచ్చు, ఇంకేమైనా జరగవచ్చు అని దాంట్లో వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. అది కేంద్రం ప్రయోజనాలు కేంద్రంకు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా వీళ్ళకి తెలుసు వీళ్ళని ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందో వీళ్ళకి తెలియదు కాదు. మాకే తెలిసిందంటే వాళ్ళకి తెలియకుండా ఎందుకుంటుంది. అందుకోసం ఎర్మీగడ్డ గారు ఆమె చెప్పిందని కాదు, అక్షర సత్యం. ఇప్పటికీ హోల్డ్లో ఉన్నమాట వాస్తవం. దానికి ఉదాహరణ ఇన్ని నేరాలు ఇన్ని చేసినా ఇప్పటికీ అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఒక మాట మాట్లాడలేకపోతున్నారు, ఎవరిని ఏం చేయలేకపోతున్నారు. ఏదో వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొంతమందిని ఎమ్మెల్యేలను అట్లాంటి చేయగలిగారు తప్ప అంతకంటే ఏం చేశారు? మొన్న జరిగినటువంటి ఒక ఉదాహరణ ఢిల్లీ సుప్రీంకోర్టు బెయిల్ రావడమే దానికి ఉదాహరణ. అంతకంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. రెండో విషయం అంటే షర్మిల పదే అంటే ఆమె
దాని వెనక కూడా ఒక ఎజెండా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు వైసీపీ పుంజుకుంటుందా లేదా, ఒకవేళ వాడి ఎత్తుగడలు రీత్యా ఆమె రేపు పొద్దున్నే ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో కావచ్చు మనం ఊహించుకుంటుందో, లేదా కాంగ్రెస్ కూడా ఆ రకంగా బలపడాలని ఆశిస్తుందో మనకు చెప్పలేము. ఆ పద్ధతుల్లో కూడా వైసీపీని కార్నర్ చేసి కాంగ్రెస్ ముందుకు వస్తుందా అనే ఆలోచన కూడా చెప్పి ఉండొచ్చు. కానీ ఇవన్నీ అన్నిటికంటే కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగత వ్యవహారాలు కూడా ఈ రకంగా బయటకు వస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఒకటి కాదు, రకరకాల కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కారణాల రీత్యా మాట్లాడుతుంది. సరే, ఇవన్నీ ఒక భాగమైన ఎప్పుడైనా ప్రజల సమక్షంలో, ప్రజా వేదికల్లో లేదా ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు లేదా రాజకీయ నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఉండకూడదు. మన రాజ్యాంగబద్ధంగా లేదా ఐపీసీ సెక్షన్ల ప్రకారంగా నాకు తెలిసింది, నేను చంపుతాను అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టచ్చు. చంపుతానంటే చంపాల్సిన అవసరం లేదు, చంపుతాను అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టచ్చు. లేదా ఒక ఆయుధం చూపిస్తే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టచ్చు అని చట్టాలు చెప్తున్నాయి. ఇన్ని తెలిసిన వాళ్ళు కూడా, రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళు కూడా అటువంటి మాటల్ని మనం ఖండించాలా. ఒకవేళ నిజంగా తెలుగుదేశం కార్యకర్త అంటే సోదరుడు ఎప్పుడైనా వీళ్ళు కావలసింగా మీరే చేశారని చెప్పిండొచ్చు, కానీ ఆయన తప్పేం మాట్లాడలేదు అని ఎంటేసుకురావడం భావ్యం కాదనేది నా అభిప్రాయం. అంతేకాకుండా మొన్ననే తెనాలకు పోయాడు చేశాడని వచ్చారు, దాన్ని రెండు రకాలుగా మాట్లాడాం. అట్లా బహిరంగంగా హింసించి కొట్టడం తప్పు అని చెప్పాం, కానీ అదే పద్ధతుల్లో అరాచక వివాదులను కూడా ఖండించాలని చెప్పాం. ఈ వెంటనే జరుగుతున్నప్పుడు, ఇవన్నీ మనకు కనిపిస్తున్నప్పుడు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మా అభిప్రాయం. అదేవిధంగా తెలుగుదేశంలో పవన్ కళ్యాణ్ చూశారు మాట్లాడిన మాటలు, గతంలో చెప్పులు తీసుకొని చూపించడము, తొడలు కొట్టడము, నీ సంగతి తెలుసా. ఇదేం కొత్త కాదు, కానీ మర్చిపోతాం. అవి ఇప్పుడు ముందుకు వచ్చింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇవి భూస్వామ్య పార్టీలు, కష్టజీవులు కార్మికుల కోసం పేదల కోసం నిలబడే పార్టీలు కాదు. కాబట్టి జరుగుతుంటాయి. కాబట్టి గతంలో జరిగేది కావచ్చు అన్నారు కాబట్టి ఇప్పుడు మేమంటామని వైసీపీ నాయకులు వెనక్కి ప్రస్తుతానికి పక్కన కూర్చోబెట్టారు. దాన్ని ఎట్లా అధిగమించాలా, మన తప్పులు ఎట్లా సరిదిద్దుకోవాలా, ప్రజాక్షేత్రంలోకి ఎట్టెళ్ళాలని పోవాలి తప్ప పదే తప్పులు నెట్టేసుకొని చెప్పడం కాదు. తప్ప ఆ విషయం మీకు తేలిక కావచ్చు, సినిమా డైలాగ్ కావచ్చు అది, కానీ ఎంత దుర్మార్గమైన పదం మీకు తెలుసా? రప్ప గొర్రెల్లాగా నరుకుతాం పొట్టేళ్లన్నా, గంగమ్మ జాతరలో పొట్టేళ్లాగా నరుస్తాం అంటే ఏమిటి ఈ విషయం? ఎక్కడున్నాం మనము? ఏ ఆటవిక పాలనలో ఉన్నామా, లేదా ఏదో 3000 సంవత్సరాలకు ఉన్నటువంటి ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అటువంటివి ప్రజలు క్షమించరు. మీరు ఇదే పద్ధతుల్లో మార్చుకోకపోతే ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించరు. అందుకోసమే మీరు ప్రజల కోసం పోరాడండి. మీకు రేపు పొద్దున ప్రజలు గుర్తింపిస్తే మరి తిరిగి మీరు రావచ్చు. ఒకవేళ వాళ్ళు ఇదే పద్ధతుల్లో చేస్తే ప్రజలు వాళ్ళు చిత్కరించవచ్చు. ఏమైనా అరాచకాల్ని, ఒక బూర్జువా ప్రధానమైన రాజకీయ పార్టీలు అరాచకాల్ని సమర్థించకూడదు, అరాచక శక్తులను వెనకేసుకురాకూడదు. ఇలాంటి వాటిలో జాగ్రత్త ఉండాలని మేము కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఇప్పటికి చెప్తున్నది ఏమిటంటే ఇప్పటికీ కేంద్రంలో హోల్డ్లో వైసీపీ ఉంది, అందులో ఏ మాత్రం సందేహము లేదు అనేది మా అభిప్రాయం. రైట్ సార్. కోటేశ్వర గారు, జస్ట్ కంక్లూడింగ్ రిమార్క్స్ మనం మరో అంశంలోకి వెళ్లే ముందు ఇదే అంశం మీద దాదాపు చాలా సేపు నిన్న మాట్లాడారు మీడియాతో. అది కూడా సెలెక్టివ్ మీడియా, తెలిసిందే కదా మనకి. పక్కన పెడితే ఇద్దరు చనిపోయారు, వాళ్ళిద్దరు ప్రస్తావన లేదు. కనీసం వాళ్ళకి సంఘీభావం, వాళ్ళకి ఏదో విచారం వ్యక్తం చేస్తున్నాను, లేదంటే వాళ్ళని ఆదుకుంటున్నామని అసలు ఆ ప్రస్తావనే లేకుండా ఎంతసేపు మాట్లాడారంటే ఆశ్చర్యం వేసింది సార్. మరి సారీ రమేష్ గారు, సారీ నేనేమైనా మిస్ అయ్యానేమో నాకు తెలియదు. నేను మొత్తం అయితే అంతసేపు నేను వినలేదు. రమేష్ గారు, యాక్చువల్ గా అక్కడ తొక్కిసలాట జరగలేదు, తొక్కిసలాటలో వాళ్ళు చనిపోలేదు. ఫస్ట్ పాయింట్ అండి. ఒక అతన్ని ప్రైవేట్ వెహికల్ గుద్దితే అతనికి 10 లక్షల రూపాయల చెక్ ఈ రోజు వెంటనే ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు ఆల్రెడీ అంబటి రాంబాబు గారు పట్టుకెళ్ళి చీలి సింగయ్య అనే అతనికి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఆ కార్యకర్తల కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అలాగే మరో వ్యక్తి, అతను హార్ట్ అటాక్ వచ్చి క్లియర్గా సీసీ ఫుటేజ్ ఉంది, అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తొక్కిసలాట్లో చనిపోవడం అది మాత్రం జరగలేదు అనేది నేను మీకు తెలియజేస్తున్నాను సార్.
తొక్కిసలాట కాబట్టి సఫికేషన్ ఏదో ఉంటుంది కదా అక్కడ తక్కువ, అక్కడ ప్లేస్ చిన్నది, చిన్న పల్లెటూరు, అవన్నీ కన్సిడర్ చేసే కదా పోలీసులు నామ్స్. అది ఆ ఊర్లో జరగలేదు సార్, సత్తెనపల్లిలో జరిగింది. ఎక్కడైనా కానీ చిన్న ప్లేస్ ఏం కాదు. ఇప్పుడు మీ అది ఆ ఈవెంట్ లో జరిగిన సంఘటనలు అవి, అది అందరికి తెలుసు. ఓకే జరిగింది అని చెప్పి చెప్తున్నారు, అది తొక్కిసలాట. సరే తొక్కిసలాట కాకపోయి ఉండొచ్చులేండి సార్. నేనేమంటున్నానంటే ఒక ముఖ్య, ఇప్పుడు కనీసంగా సంఘీభావం ఒక 2 గంటలు మాట్లాడినప్పుడు 2 నిమిషాలు కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్పారు. అక్కడ ఉన్న గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు ఇన్ఛార్జ్. మాకు కూడా వినపడేటట్టుగా అదే మీడియాతో మాట్లాడేటప్పుడు చెప్పుంటే బాగుంటది కదా. రైట్, ఆయన మర్చిపోయి నాకు కనీసంగా పక్కన ఎవరు మరి రాసిస్తున్నారు కదా, అయ్యా అటువంటి పాయింట్లు కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటది కదా. కోటేశ్వర్ గారు ప్లీజ్. అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తున్నటువంటి ఆ ప్లేస్ నాకు తెలుసు, చాలా ఇరుగ్గా ఉంటది. అక్కడ జనసందోహం అనేటువంటిది కొన్ని వందల మంది వచ్చినా గానీ అక్కడ తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉన్నది. పక్కనే ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఆ తొక్కిసలాటలో జనం తొక్కారా లేకపోతే అతనికి బీపీ వచ్చి పడిపోయాడా అనేటువంటిది నేను చెప్పలేను, కానీ అది అటువంటి తొక్కిసలాటకు అవకాశం ఉండేటువంటి ప్లేస్. అది చాలా నేరోగా ఉంటుంది. అక్కడ వన్ వే కూడా పెట్టారు అక్కడ, నేరోగా ఉంటుందని. కానీ ఏమైనప్పటికీ అలాంటివి జరిగినప్పుడు కనీసం సానుభూతి లేకపోతే సహాయం చేస్తామని చెప్పడం అనేటువంటి ఒకటి. సరే రమేష్ గారు అది చేశారని చెప్పేసి చెప్తున్నారు కనుక దాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది ఆ ఉదంతం వరకు. కానీ మొత్తం మీద ఆ బిహేవియర్ మాత్రం, అటువంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి బిహేవియర్ మాత్రం సరైనది కాదనేది నేను మరోసారి చెప్పాలి. రైట్. మరోవైపు గుడినే కాదు, గుడిలో లింగాన్ని మింగేస్తారనే మాట కల్తీ నెయ్యి కేటుగాళ్ల విషయంలో నిజం అనిపిస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి తీగలాగితే డొంకంతా కదిలి ఎక్కడెక్కడికో వెళుతోంది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని అడ్డం పెట్టుకుని భోలేబాబా డైరీ తిరుమలకు ఎలా కల్తీ నెయ్యి సరఫరా చేసిందో, మాల్గంగా అనే ఊరు పేరు లేని డైరీ పేరుతో ఏపీలోని ముఖ్య ఆలయాలకు కల్తీ నెయ్యి పంపించినట్లుగా తేలింది. ఏపీలోని ప్రముఖ ఆలయాలకు కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లుగా తెలిసి అందరూ అవాక్కవుతున్న పరిస్థితి. ఈ అంశం మీద కూడా షార్ట్ డిస్కషన్. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ టాప్ డిబేట్.